శిక్ష పడే అవకాశం ఉంది, ఎంత పనిష్మెంట్ ఉంటుంది. ఇది బిఎన్ఎస్లోని నేను చెప్పింది 304 పార్ట్ 2 అంటే ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో. కానీ బిఎన్ఎస్ అంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహితలో 105 సెక్షన్ కిందకి అది వస్తుంది అనుకుంటాను. మనతో వీటి వివరాలన్నింటినీ కూడా మనకి తెలియజేసేందుకు హైకోర్టు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి సార్ ఈ కేసు దేని కిందకు వస్తుంది? 304A కింద ఆ రోజు నమోదు చేశారు. దాంట్లో ఎవరిని కూడా నిందితులుగా పేర్కొనలేదు, అన్ఐడెంటిఫైడ్ అని చెప్పి చేశారు. కానీ ఈరోజు అయితే విజువల్ తెలిసింది, విజువల్లో క్లియర్గా ఉంది, మీరు కూడా చూశారు. ఇప్పుడు 304 పార్ట్ 2 అని చెప్తున్నారు కొంతమంది. ఇది నిజమేనా? అలా చేయొచ్చా? పోలీసులకు ఆ అధికారం ఉందా? ఏం చేయబోదు? దానికన్నా ముందు ఒక విషయం అయితే మనం పరిశీలించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖు రెంటపాడు గ్రామాన్ని సందర్శించడానికి ఒక కార్యక్రమాన్ని అఫీషియల్ కార్యక్రమంగా పార్టీ కార్యక్రమంగా భావించి ఏదైతే ఒక ఊరేగింపుకి వెళ్తున్నాడో దానికి సంబంధించి మరి పోలీసు వారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవటం, ఆ అప్లికేషన్ ద్వారా వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, ఆ పర్మిషన్లో ఆంక్షలు విధించటం, సుమారు కొన్ని వెహికల్స్ వరకే పర్మిషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా విస్మరించి ఈ విధంగా అంటే ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రోగ్రామ్గా అతన్ని క్రియేట్ చేసుకొని అతను బిగిన్ అయినప్పుడే ఆయన ప్రోగ్రామ్కు ముందే 4-5 రోజుల నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సాక్షి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక ప్రభుత్వం మీద బురదల్లే విధంగా అక్కడికి వస్తున్న విధానం ఒక ప్రేరేపితంగా అంటే ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేసే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా కూడా ఆయన ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా డిజోబీడియన్స్ ఆఫ్ లా. అంటే ఏదైతే ఆంక్షలు ఇచ్చిందో ఆంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. దానిలో భాగమే వీళ్ళందరినీ కూడా మాబ్ చేయటం, మందు దాగిచ్చారా, ఏం దాగిచ్చారా, లేదా ప్రజలందరినీ ప్రేరేపితం చేయడానికి, ఆయన ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి అనేక విధాలుగా ఆయన కార్యక్రమాలు చేపట్టిన విధానంలో ఆ రోజు జరిగినటువంటి 18వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఈరోజు తరుడయ్యనే భావించేటువంటి మన కెమెరా ఏదైతే ఉందో దాని ద్వారా మనం మొత్తం కూడా పట్టుకోగలిగారు. ఆ పట్టుకున్న తర్వాత దాని ద్వారా క్లియర్గా కనిపిస్తుందండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఆయన వాడే లక్కీ నెంబర్ 2349 ఏదైతే ఆ కారు నెంబర్ ఉందో ఆ కారు నెంబర్ పైనే అది అంతా కూడా ఉన్నది. దానికి సంబంధించి విజువల్ గమనించినట్లయితే ఆ సింగయ్య గారు అనే వ్యక్తి ఆ కారు రైట్ సైడ్ అయినటువంటి టైరు కింద తలకాయ మీద ఎక్కిపోతున్నట్టు విధానం. తర్వాత దాన్ని చాలామంది కూడా మనకు తెలిసిందంటే దాంట్లో చాలామంది ఎక్కుతుంటే అరిశారు, ఏదో జరుగుతుంది ఇన్సిడెంట్, కింద మనుషులున్నా కూడా ఏమీ ప్రవర్తించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రోగ్రాంలో అతను కూడా ఇట్లా చేతులు ఊపుతున్న అన్ని కూడా పట్టించుకోకుండా కూడా వెళ్తాం. దానికన్నా తర్వాత అంశం ఒకటి మనం గమనించాలి. అతనికి ఎవరైతే దెబ్బలు తగిలియో అతను పక్కనకి రోడ్డు పక్కన వేశారు. అంటే ఏంటి? వాళ్ళ నాలెడ్జ్ ఉందా లేదా? ఒక మనిషి కారు కింద పడ్డాడని అవగాహన ఉందా లేదా? ఉంటేనే కదా ఆ మనిషిని తీసుకెళ్లి గాయాలతో కూడి సివియర్ ఇంజరీస్ అయితే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మాత్రం వాళ్ళు ఆలోచన చేసేసి ఒక మనిషి వాళ్ళ కారణాల వల్ల వాళ్ళ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి కూడా ఒక మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని తెలిసి కూడా అతను తీసుకెళ్లి పక్కదారులు వేసేసినట్టు విధానం. మూడో అంశము మెడికల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళంతా ఆ విధంగా ప్రవర్తించాము. నాలుగో అంశం ఏంటంటే ఈ 4 రోజుల నుంచి వాళ్ళు ఏదైతే జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి రోల్ ఉన్నారో వాళ్ళందరినీ రక్షించే పరంగా అంటే వాళ్ళందరినీ చట్టం నుంచి కాపాడే విధంగా వారు ఈ విధంగా ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఇన్సిడెంటు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ సంబంధించిన కార్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూలుగా పర్సన్స్ కాదని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లో పెట్టారు. మమ్మల్ని అన్యాయంగా ఇరికిస్తున్నారు, లేనిపోని సంఘటనలు చేస్తున్నారు అని చెప్పేసి ఆ విధంగా చేసిన ఏదైతే ఉందో అంటే వాళ్ళకు గురువారమే జరిగిన ఇన్సిడెంట్ రోజు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది. ఒక మనిషి మా కారు కింద పడ్డాడు, అతను తీసుకెళ్ళి మేము పక్కన పడేసాము, ఈ విధంగా మేము వెళ్ళిపోయాము కనుక అతను ఆ కారణాల వల్లే చనిపోయాడనే విషయం మొత్తం కూడా తెలిసింది కనుక నాలెడ్జ్ ఉంది. వాళ్ళ చర్యలు ఒక మనిషి చనిపోవడానికి కారకులయ్యారు, అట్లాగే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయడానికి అతను చనిపోవడానికి కారకులయ్యారు కనుక తప్పనిసరిగా 304 పార్ట్ 2 అంటే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద కేసు నమోదవుతుంది. డెఫినెట్గా దానికి సంబంధించి అంటే ఏంటి ఈ కేసు, ఈ సెక్షన్ ఏంటి? 105 అంటే ఏంటి? బిఎన్ఎస్ 105 అంటే ఏంటి? ఎవరైతే ఒక చర్య చేపట్టి అది ఒక అన్లాఫుల్గా అంటే ఒక సపోజు ఒక పర్సన్ వచ్చినప్పుడు ఆ కారు ఆపాలి, ఆపకుండా ర్యాష్గా పంపించేసి అతను కింద పడి తెలిసి కూడా
ఆ చర్య వల్ల అతను ఎక్కిచ్చేసి అతను సివియర్ ఇంజురీస్ అయ్యి ఆ చర్యల వల్ల అతను చనిపోతాడని నాలెడ్జిలో ఉండి ఆ నాలెడ్జ్తో పాటు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ వచ్చేతలకి దాన్ని డిజపీరెన్స్ చేయడానికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్గా ప్రజల్లో మెసేజ్ చేయడానికి అతను తీసుకెళ్ళి పక్కన ఏదైతే ఒక పొదల్లోనో లేదా పక్కన వేసేసి అది చనిపోవటానికి కారకులయ్యారో అదంతా కూడా 304 కింద వస్తుంది. దాంతోపాటు సెక్షన్ 238 డిజపరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే నేను అది 4 రోజులకు కూడా వాళ్ళు ఇంతవరకు కన్ఫెస్ చేయకుండా 4 రోజుల నుంచి కూడా తప్పుదావ పట్టిస్తూ 4 రోజుల నుంచి కూడా జరిగిన విషయాన్ని కూడా దాచి ఉంచాలి, ప్రజలను తప్పుగా ఉంచాలి, చట్టాన్ని పక్కకు బాగుంచాలి, ఆఫీసర్స్ సంబంధించినటువంటి అందరికి కూడా తప్పుదావ పట్టించాలి, కేసుకు సంబంధించిన ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా వాళ్ళ 238 కింద. ఎందుకంటే పట్ల దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు. దీని కింద పనిష్మెంట్ ఏముంటుంది? సార్ 238 వచ్చేకి సింపుల్ పనిష్మెంటే. ఇది వచ్చేకి 105 వరకు అబోవ్ మన 10 years వరకు ఉందండి. డెఫినెట్గా వాళ్ళు 41 నోటీస్ అయినా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కూడా ఏమి రావు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో నాలెడ్జి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 రోజుల నుంచి కూడా దాన్ని ఎట్లా మాఫీ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఆయన పార్టీ క్యాడర్ తోటి ఈ విధంగా A1గా కార్ డ్రైవర్ని ఎటు పెడతారు రమణారెడ్డిని. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు, విచారిస్తున్నారు. తర్వాత నిందితులుగా ఎవరు ఉండే అవకాశం ఉంది? పర్పస్ ఆఫ్ విజిట్ చూస్తారా, లేకపోతే కారులో ప్రయాణించే వాళ్ళని చూస్తారా, లేకపోతే కారు ఓనర్ని చూస్తారా, ఏం చూస్తారు? ఇప్పుడు కారు ఎవరి కోసం వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకు సంబంధించే కదా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి చేసి జనాలకి అభివాదం తెలియజేస్తూ పైన ఎక్కువ ఉన్నాడు, అందులో కిందకు ఎక్కువ ఉండలా. అభివాదం చేస్తూ పూలు జల్లుతూ ఉంటే ఆయన పర్యటనలో పాల్గొన్నట్టు వ్యక్తి తెలిసి కూడా అతని పర్యటనకు సంబంధించిన కొనసాగింపు కోసం మాత్రమే ఇతను నెగ్లెక్ట్ చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా అవన్నీ తీసి పక్కన వేయండి అంటారు. మన కారుగా ఒక రాయి అడ్డం వస్తే తీసేనట్టుగా, లేకపోతే ఒక చిన్న అడ్డం వస్తే తీసేసేనట్టుగా, లేకపోతే పశువులు అడ్డం వస్తే తీసేసేనట్టుగా ఒక మనిషి కింద పడి తొక్కిచ్చిన తర్వాత సివియర్ ఇంజురీస్ అయితే రక్త మడుగుల్లో తీసుకెళ్ళి పక్కన వేసినప్పుడు ఆయన రక్తం కనిపిస్తుందా? పక్కన మనిషిని కారు కింద మనిషి తీసుకెళ్తుంటే కనిపించదండి. ఒక మనిషిని ఎత్తుకోని తీసుకెళ్లాలంటే కనీసం 10 మంది అన్న ఉంటారు కదా, కనీసం 5గురు అన్న ఉంటారు కదా, ఆయన కనిపించదా అంట. కాబట్టి అతను నాలెడ్జ్ ఉంది. ఒక మనిషి నా కారు కింద పడ్డాడు, దీని మీద ఇంజురీస్ అయినాయి, అతను తీసుకెళ్ళి పక్కనేస్తున్నారని నాలెడ్జ్ ఉంది కనుక డెఫినెట్గా అతను కూడా ఆయన ప్రోగ్రాం కోసమే ప్లస్ డిజోబిడియన్స్ సాల్వ్ చేసిన ఆయన తప్పనిసరిగా కూడా ముద్దాగా వేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకేనండి. ఇది శ్రీహరి చూస్తున్న లక్ష్మీనారాయణ గారి ప్రకారం అయితే మాత్రం డెఫినెట్గా A1గా కార్ డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్మోహన్ రెడ్డి, A3గా ఎవరైతే ఆ రోజు దీనికి ఎవరైతే ఉన్నారో అంటే ఎవిడెన్స్ని ఇచ్చేయాలి అని చూస్తున్నారో వాళ్ళని పెట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజు ఆయన రెంటపాళ్ళు వెళ్ళి అక్కడ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ అయితే దానికి పోలీసులు కూడా ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పోలీసులు ముందుగానే కొన్ని షరతులు పెట్టారు. ఏంటంటే 3 వాహనాల్లోనే రావాలి, 100 మంది మాత్రమే రావాలి, సెక్షన్ 30 అమల్లో ఉంటుంది, గుమికూడకూడదు, ఊరేగింపులు చేయకూడదు, విజయయాత్రలాగా చేయకూడదు, దండయాత్రలు చేయకూడదు అని చాలా నిబంధనలు ఉంటాయి. సెక్షన్ 30 అంటే అది ఒక యాక్ట్, నిషేధాజ్ఞలు ఉంటాయి. బట్ దీన్ని ఉల్లంఘించడంతో పాటు ఏదైతే వాళ్ళు అనుమతి కోసం పెట్టారో ఆ అనుమతినిస్తూ పోలీసులు పెట్టిన షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించడం కూడా ఒక నేరము అని కూడా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కారు బిఎన్ఎస్లోని 105 ఉంది అంటే నాలెడ్జ్ ఉండి చేసిన నేరంగా ఆయన చెబుతున్నారు. కాబట్టి డెఫినెట్గా తర్వాత కారు వాళ్ళు పర్మిషన్ పెట్టేటప్పుడు ఏ వాహనాలు వస్తున్నాయో ఆ వాహనాలకు సంబంధించిన కారు నెంబర్లు కూడా ముందే కన్సల్ట్ ఆఫీసర్లకు పొందుపరచాలి. ఆ వచ్చే పర్సన్స్ను కూడా మెయిన్ పర్సన్స్ పేర్లు కూడా పొందుపరచాలి. అంటే ఈ కారు నెంబర్ ఏదైతే ఉందో ఈ కారు నెంబర్ డిస్క్లోజ్ చేయలేదా అని అనుమానం ఉందంటే దీన్ని బట్టి కూడా ఇంకొక అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా అర్థమవుతుంది. ఇది మనం చూసాం కదా, లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. డెఫినెట్గా కార్ నెంబర్లు కూడా ముందుగానే డిస్క్లోజ్ చేయాలి. ఎవరైతే ఆఫీసర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లేకపోతే పర్మిషన్ ఎవరికైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ నంబర్లన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. డెఫినెట్గా మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన FIR ఆ రోజైతే మాత్రం అన్ఐడెంటిఫైడ్ అని చెప్పారు, 304A పెట్టారు. బట్ ఇప్పుడు ఈ లేటెస్ట్ విజువల్స్ ప్రకారం